మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తపన్ నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు హెచ్చరించారు. కాబట్టి ఈరోజు ఇస్తామని పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేసి రాష్ట్ర నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. అంతేగాని ఒకసారి ఇది వెళ్ళింది అనే పిలుపు. కాబట్టి అక్కడ సరిపోతలేదు, వంటింట్లో సరిపోతలేదు వచ్చే మసాలా. అందుకోసమని మేము ఖచ్చితంగా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ మన ధ్వనిని వాళ్ళకు ప్రభుత్వానికి అందేలా మనం వాళ్ళు మారితే మన తలరాత మారుతుంది. ప్రభుత్వం రావడానికి ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మీ డిఏలను ఇస్తాం, పిఆర్సి ఇమ్మీడియట్ గా ఇస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వానికి వచ్చారు. మరి వచ్చిన మాయ మాటలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఎమ్మడే మా కోరికలు నెరవేరుస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి ఒట్టి మొండి చేయి చూపిస్తూ ఏమీ లేదంటూ డిఏలను 6 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించినటువంటి మన ప్రభుత్వం నుంచి డిఏలు ఎలా రాబట్టాలో అర్థం కాని స్థితిలో ఈ రోజు ధర్నాలకు దిగాల్సిన అవసరం ఏర్పడింది. పిఆర్సీని ప్రకటించమని చెప్పి అడగటం, అసలైనటువంటి విషయాలను పక్కన పెట్టి హెల్త్ కార్డ్ అనే ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జీతంలో 1.5% కటింగ్ చేసుకొని ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం, ఇంకా దీనికి అదనంగా టెట్ అనేటటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పెట్టి అది న్యాయబద్ధంగా లేకుండా అందరికీ సమానమైనటువంటి అర్హత మార్కు కాకుండా అది కులాల వారీగా రిజర్వేషన్లు ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా పెట్టడం, అది న్యాయంగా లేకపోవడం, ఇలాంటివన్నింటినీ సరిచేసి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్తూ ఇవాళ జిల్లా వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో తపస్ తరపున ధర్నాకు దిగడం జరిగింది. ప్రభుత్వం జూలై 2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సి 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ప్రభుత్వము తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ పిఆర్సి కమిటీని వేసినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఆ నివేదికను తీసుకొని అమలు చేద్దామనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. అదేవిధంగా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్ లో 5 డిఏలు రావాల్సినవి ఉన్నాయి. ఈ నెలతో మరొక డిఏ చేరుతుంది. 6 డిఏలు పెండింగ్ లో ఉండడం అనేది శోచనీయం. ఇలా మనము చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మనం నిత్యం చూస్తా ఉన్నాము. మన అనేక మంది విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల నిత్యం వారు సూసైడ్ చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనము ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. మరి ఇలా అనేక రకాలైనటువంటి పెండింగ్ బిల్లులను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను మన నెత్తి మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వానికి మార్పు రావాలని అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ మార్పు రాలేదు. గత 4వ తేదీన ఈ నెల 4వ తేదీన మండల తహసీల్దార్ల ద్వారా అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని తహసీల్దార్ల ద్వారా మనము మెమోరాండం సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నందువల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఇప్పటికీ అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికీ కూడా వాటి యొక్క సమస్యలకు పరిష్కారం చూపనట్లయితే ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వము ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించేదనక ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని